చాప్టర్ 9B అని కొత్తగా భారత రాజ్యాంగంలో యాడ్ చేసి అందులో సహకార సంఘాలకు సంబంధించిన ప్రాథమిక నియమ నిబంధనలన్నీ అందులో పెట్టారు. ఎలాంటి వారు సహకార సంఘాలు నిర్మించుకోవచ్చు, ఆ సంఘాలు ఏ విధంగా ఉండాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, వాటి యొక్క నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే నియమాలన్నీ కూడా ఈ రోజున భారత రాజ్యాంగంలోనే చేర్చారు. దీనివల్ల ఏమవుతుంది అంటే అన్ని రాష్ట్రాలలో కూడా కనీసం ఆ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఏ ఏ రాష్ట్రాలలో అయితే ఈ రోజున కొత్తగా రాజ్యాంగంలో చేర్చిన నియమాలకు విరుద్ధంగా ఏవైనా సెక్షన్స్ కనుక ఉంటే వాటిని 1 సంవత్సరం లోపల సవరించుకోవాల్సి వస్తుంది. లేదంటే సంవత్సరం తర్వాత ఆ ఏవైతే ఈ రోజున రాజ్యాంగంలో పొందుపరిచిన నియమాలకు విరుద్ధంగా ఉంటాయో అవి చెల్లకుండా పోతాయి. ఉదాహరణకి ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంది, 1964లో వచ్చిన చట్టం ఉంది. మ్యాక్స్ చట్టం ఉంది, 1995లో వచ్చిన చట్టం. ఈ 2 చట్టాలలో ఉన్న నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఈ రోజున భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన చాప్టర్ 9Bలో ఏవైతే నియమ నిబంధనలు ఉంటాయో వాటికి లోబడే ఉండాలి. వాటికి విరుద్ధంగా ఏవైనా ఇందులో నియమాలు ఉంటాయి కనుక సంవత్సరం లోపల వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి భారత రాజ్యాంగంలోనే పొందుపరిచిన నియమ నిబంధనలు.